హాయ్ డాడ్, నేను మీకే కాల్ చేయబోతున్నాను. రోహిత్, ఆల్ ఓకే? అంతా బానే ఉందా? అఫ్ కోర్స్ డాడ్, నేను భూమిని స్వాధీనం చేసుకున్నాను. దిస్ ల్యాండ్ ఈజ్ అవర్స్ నౌ. ఎస్ డాడ్. మీ కొడుకు రోహిత్ ఠాకూర్ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాడా? సరే, త్వరగా రాజుకి ఫోన్ ఇవ్వు. అఫ్ కోర్స్ సార్. నాన్నతో మాట్లాడు. నమస్కారం పెదబాబు గారు. నమస్తే. అక్కడంతా ఓకేనా? రోహిత్ బాగున్నాడా? అరే ఏం ప్రాబ్లం లేదు. అయినా మన చిన్నబాబు గారి స్టైలే వేరు. కంగారు పడకండి, అంతా బాగానే ఉంది. గుడ్. సరే విను, అక్కడ పని పూర్తవగానే బయలుదేరండి. చూడు, రోహిత్ని జాగ్రత్తగా తీసుకురా. అక్కడ అడుగడుగునా నా శత్రువులు ఉన్నారని తెలుసు కదా. అరే కంగారు ఎందుకు పెద్దబాబు గారు? ఈ రాజ్ చిన్నబాబుతో ఉన్నంత వరకు చిన్నబాబు గారు వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరు. ఓకే, టైంకి రండి. సరే వస్తున్నాను. ఇలా కూర్చో వెళ్దాం. అరే చిన్నబాబు, మీ ఫ్యాన్సీ కారు మాకు అస్సలు అర్థం కాదు. అరే మాకైతే మా బసంతి చాలు. మీరు పదండి, మేము మీ ముందు వస్తాము. వెళ్దాం పదండి. అరే మను, ఏ డబ్బులు బ్యాగ్ తీసుకో. సరే చిన్నబాబు, ఏ దారిలో వెళ్ళాలి? అడవి దారిలో వెళ్దాం. వద్దు సార్, మీరు అడవిదారిలో వెళ్ళకండి. అడవిదారిలో వెళ్ళిన వాళ్ళు ఎవరూ మళ్ళీ కనిపించలేదు. హైవేలో వెళ్ళండి. చిన్నబాబు, హైవే నుండే వెళ్దాం. ఏమైనా తిందామా? ఆకలిగా ఉంది. రాజ్, నేను అడవి దారి నుండే వెళ్తాను. నువ్వు రావాలంటే రా, లేదంటే ఇక చిన్నబాబు గారు ఎక్కడుంటే రాజ్ కూడా అక్కడే. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. గుడ్. మీరు ఈ విజయానికి క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? మీరు ఎంత తక్కువ సమయంలో ఇంత సాధించారు సార్. మీరు ప్రజలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా దీని వెనుక ఎవరి హస్తం ఉందని? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు నేను నా లోపల శక్తుల సంచారాన్ని అనుభవించగలుగుతున్నాను. ఇప్పుడు ఈ శక్తులు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇంకా తొందరలో నేను కూడా అమరుని అవుతాను. నా విజయం తాలూకు క్రెడిట్ నా కుటుంబం ప్రేమకు ఇంకా మా అమ్మ ఆశీర్వాదానికి ఇవ్వాలనుకుంటున్నాను. ఆమె ఎప్పుడూ నాకు అండగా నిలిచారు. ఇంకా నా విజయం వెనుక కొందరు ఆప్తమిత్రుల హస్తం కూడా ఉంది. నా మిత్రులు నాకెప్పుడూ తోడుగా నిలిచారు. నా ప్రతి నిర్ణయంలో నాతో పాటు ఉన్నారు. నా నిర్ణయం తప్పైనా ఒప్పైనా వాళ్ళు ఎప్పుడూ నాకు అండగా నిలబడ్డారు. థ్యాంక్ యూ. పెదబాబు గారు, ఆ శివుడి దయ వల్ల అంతా సాఫీగా జరిగిపోయింది. ఎందుకు, నీకేమైనా డౌట్ ఉందా? లేదు పెదబాబు గారు, కానీ ఈ రోజు కూడా గుండెలో భయంగా ఉంది.
ఆ విషయం జరిగి 9 ఏళ్ళు అయింది. కానీ చాలా భయంగా ఉంటుంది బాబుగారు. ఇన్నేళ్ల తర్వాత కూడా బాబుగారు, ఆ సమయంలో ప్రమాదం తప్పింది, ముగిసిపోలేదు. బన్సీల్ బాబా గారి మాయతో ఆ నాగిని నిజంగా బందీ అయింది. కానీ ఈ రోజుకి బతికి ఉంది. ఆ నాగిని ఆనంద్ ఠాకూర్ కుటుంబం మీద దాడి చేసింది లక్ష్మణ్. ఇప్పుడు అది భూమి కింద నాశనం అవడమే దానికి శిక్ష. ఒకవేళ అది చెర నుండి తప్పించుకుంటే నాకు నాగమణి శక్తులు దక్కబోతున్నాయి లక్ష్మణ్. ఇంకా శక్తులు దక్కగానే నేను ఆ నాగిని పడగను మళ్ళీ లేవకుండా పూర్తిగా అణిచేస్తాను. మన్ను, నీకు భయంగా ఉందా? కార్ సైడ్ కాపు. సరే సరే సార్. మను, డిక్కీలోంచి నా కొత్త షూస్ తీసుకురా. సరే సార్. మీను, ఈ షూస్ రాజ్కి ఇచ్చేయి, క్లీన్ చేసి. కానీ సార్ ఇవి కొత్తవి. అరే అవును, కొత్తవే. ఇప్పుడు పాతవి అయిపోయాయి. ఇవి నాకెందుకు పనికిరావు. డబ్బు తీసుకొని ఇంటికి పో. మరి మీరు? నేను గుర్రం మీద వస్తాను. గుర్రం మీద? అరే గాడిదా, ఐ డ్రైవ్ మై ఓన్ కార్. ముందు ప్రమాదం ఉంది. అరే అరే అరే, చిన్నబాబు గారి కారు ఇంత ఫాస్ట్గా? బహుశా ఆయన కారు నడుపుతున్నట్టున్నారు. చిన్నబాబు గారు, అరే కారు మెల్లగా నడపండి. ఎందుకు నువ్వు ఓడిపోతావనా? అరే ఏంటి చిన్నబాబు గారు, ఇక మీతో నాకేం కాంపిటీషన్? కానీ ఊరు వాళ్ళు ఏమన్నారో గుర్తుంది కదా? వాళ్ళు చదువులేని పల్లెటూరు వాళ్ళు. నువ్వు వాళ్ళ మాటలు కూడా నమ్ముతావా? దమ్ముంటే రేస్ చేయి. ఏంటి చిన్నబాబు గారు మీరు? సరే పదండి. బో. Come on.